చదువుకోండి అని కాలేజీలకు పంపిస్తుంటే తల్లిదండ్రులు చదువుకోమని పంపిస్తే చదువుకోకుండా లవ్ అని చెప్పేసి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు ఇప్పుడున్న యూత్. అమ్మాయిలు అయితే ముఖ్యంగా ఘోరంగా తయారయ్యారు. మిమ్మల్ని మీ పేరెంట్స్ అంతా కష్టపడి వాళ్ళు అమ్మాయిలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, రేపు అంటే ఎక్కడ వాళ్ళకు మ్యారేజ్ అయ్యాక కూడా ఫ్యూచర్లో ఇబ్బంది కావద్దని చెప్పేసి అంతకుముందు ఉన్న పేరెంట్స్ కంటే ఇప్పుడు జనరేషన్లో ఉన్న పేరెంట్స్ చాలా అప్డేటెడ్గా ఆలోచిస్తుంటే దాన్ని మిస్యూజ్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అమ్మాయిలు ఎందుకు అట్లా చేస్తున్నారు? మీకు అంతా ఫ్రీడమ్ ఇస్తున్నారు కదా పేరెంట్స్, చదువుకోమని చెప్పేసి కాలేజ్కి పంపిస్తున్నారు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నా లేకున్నా మీరు చదువుకోవాలి, మీకంటూ ఒకటి ఐడెంటిటీ కావాలని చెప్పేసి వాళ్ళు ఎంత కష్టపడుతుంటే మీరు వెళ్ళి లవ్ అని చెప్పేసి పోనీ ఏదైనా మంచి అబ్బాయిని వెతుక్కొని లవ్ చేసిండ్రా, చదువుకున్న అతను ఏదైనా జాబ్ ఉన్న అతను సెటిల్ అయిన అతను చూసి లవ్ చేసిండ్రా అంటే అంత లేదు. పక్కా బేవర్స్ నా కొడుకులను లవ్ చేస్తున్నారు. వాళ్ళని ఎందుకు ఏం చూసి లవ్ లో పడుతున్నారో అర్థం కావట్లేదు. ముఖ్యంగా అందంగా ఉన్న అమ్మాయిలు అయితే ఇంకా ఈజీగా ట్రాప్ అయిపోయి వాడు ఎట్లా ఉన్నా అసలు వాడి దగ్గర అంటే వెహికల్స్ చూసా లేకుంటే వాడు వీళ్ళ మీద డబ్బు చూపించడమా ఏం ఆశ, అసలు ఇంత చిల్లరగా తయారవుతున్నారంటే అమ్మాయిలు. అవసరమా మీకు? కాలేజ్కి పంపించినప్పుడు చదువుకొని ఒక సెటిల్ అవ్వండి, అంతేగాని పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి దయచేసి. మిమ్మల్ని అంత కష్టపడి పేరెంట్స్ చదివించినందుకు వాళ్ళ పేరుని గుర్తించండి. ఆడపిల్లలు ఈ మధ్య చాలా డేంజర్గా తయారయ్యారు. అబ్బాయిలను వాడుకొని వదిలేస్తున్నారు అని చెప్పేసి చాలా మంది చాలా కామెంట్స్ చేస్తున్నారు. అయితే అమ్మాయిలు జెన్యూన్గా ఉన్నప్పుడు అబ్బాయిలు ఏం చేశారు? అబ్బాయిలు కూడా ఇలాగే మోసం చేశారు. అమ్మాయిలను వాళ్ళ చుట్టూ తిప్పుకోవడం, వాళ్ళతో అవసరం ఉన్నంతసేపు వాళ్ళని వాడుకోవడం, వదిలేసేయడం చేశారు. ఇప్పుడు అమ్మాయిలు రివర్స్ అయ్యారు. కాబట్టి నాకు ఎలాంటి బాధ లేదు. అమ్మాయిలు చాలా షార్ప్ ఉంటున్నారు, వాళ్ళకు క్లారిటీ ఉంటుంది లైఫ్ మీద, కానీ అబ్బాయిలకే ఉండట్లేదు. కాబట్టి వాళ్ళు మోసపోతున్నారు. ఏదైనా అతిగా చేస్తే రిజల్ట్ ఇలాగే ఉంటుందంటారు కదా, అది ఇది. కాబట్టి అబ్బాయిలు జాగ్రత్తగా ఉండండి. అమ్మాయిలు నిజంగానే మీరు చేసిన పనికి మీరు ఎప్పుడైతే ఒక టైంలో ఆడదాన్ని ఎలాగైతే ఆడుకున్నారో సేమ్ ఇప్పుడు ఆడవాళ్ళకి అదే ఆయుధం లాగా అయిపోయింది. ఎందుకంటే ఏదైనా అతికి మించి ఉంటే అది విషం లాగా అవుతుంది కదా, అది మీ విషయంలో జరిగింది అనుకుంటున్నాను. కాబట్టి ఆడపిల్లలు అమ్మాయిల విషయంలో ఇప్పటికైనా కళ్ళు తెలిసి వాళ్ళతోని ట్రూ లవ్ కానీ ట్రూ రిలేషన్ కానీ మెయింటైన్ చేయండి. అంతేగాని ఫేక్ లవ్లు అవి చేస్తే వాళ్ళు కూడా మీకంటే తెలివి మించిపోయారు. కాబట్టి జాగ్రత్త. థ్యాంక్ యూ.